ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. హైత్ నగర్ సర్కిల్ పరిధిలో వాల్యుయేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎస్ మహేందర్ను జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. వార్డు నెంబర్ 13కు మహేందర్ టీం లీడ్గా పనిచేశారు. దరఖాస్తుల ట్రాన్స్పోర్ట్ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చాయి. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ర్యాపిడో వెహికల్ పై అభయహస్తం దరఖాస్తులు తరలిస్తుండగా అవి కింద పడిపోయాయి. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, బలరాం, హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ప్రధానంగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా సేకరించింది. అయితే వాటిని పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అధికారులు. వీటిని తరలించేటువంటి క్రమం కానీ వీటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాటిని భద్రంగా తీసుకెళ్లి భద్రంగా వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా భద్రపరచాల్సి ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో వ్యవహరించట్లేదు. వీటిని 2 వీలర్స్ పైన తరలించడం అనేది ఇప్పుడు హైత్ నగర్ సంబంధించినటువంటి ఈ దరఖాస్తులన్నీ అక్కడ పడిపోవడం, ఆ ప్రాంతంలో పడిపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా మంది పబ్లిక్ ఎన్నో ఆశలతో తమకు కావలసినటువంటి పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో గృహలక్ష్మి కానీ, మిగతా పెన్షన్లు కానీ, లేదంటే 200 యూనిట్ల వరకు విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవే కాకుండా ఇతర దరఖాస్తులు కూడా చేసుకున్నారు, రేషన్ కార్డులు కానీ ఇతర అంశాల కోసం. కాబట్టి అంత విలువైనవిగా వాళ్ళు భావిస్తారు. తమకు ఏదో ఒక స్కీమ్ లభిస్తుంది అన్నటువంటి ఆశతో ఉంటారు. కానీ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ప్రధానంగా ఎల్బీ నగర్ హైత్ నగర్ సర్కిల్ కు సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి మహేందర్ ను సస్పెండ్ చేశారు. ఈయన వార్డు నెంబర్ 13 కు టీం లీడర్ గా వ్యవహరించారు. ఈ ఫామ్స్ ఇప్పుడు ఏవైతే నిన్న అక్కడ పడిపోయాయో, బాలానగర్ ఫ్లైఓవర్ పైన పడిపోయినటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసేటువంటి ఆఫీసర్ ఈయననే. కాబట్టి ఈయనను సస్పెండ్ చేసినటువంటి అధికారులు మిగతా అధికారుల విషయంలో మరికొద్దిసేపట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంతే కాకుండా కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో కూడా కొంతమంది ఇళ్లకు వాటిని ఇస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇళ్లకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ లో ఆన్లైన్ లో అప్లోడ్ చేసే విధంగా ప్లాన్ చేశారు. అయితే ఆ విధంగా ఇళ్లకు ఇవ్వడం పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. కనీసం అధికారుల పర్యవేక్షణ లేదు. ఎవరికి ఇస్తున్నాం, అవి వాపసు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి మళ్ళీ వాపసు అన్ని ఏవైతే ఇచ్చారో అవి వస్తున్నాయా, అదే విధంగా మనం ఎవరికైతే వాళ్ళకైతే దరఖాస్తులు అప్పజెప్పామో వాళ్ళు పూర్తి స్థాయిలో దరఖాస్తులో ఉండేటువంటి వివరాలన్నింటినీ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షణ అయితే మాత్రం ఎక్కడ ఉన్నట్టుగా కనిపించడం లేదు. దానివల్ల ఫోన్ నెంబర్ తప్పుకొట్టినా, ఆధార్ నెంబర్లు తప్పుకొట్టినా, అడ్రస్లు తప్పుకొట్టినా కూడా ఆ దరఖాస్తులన్నీ కూడా చెల్లుబాటు కాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో అడ్రస్లు దొరకడం కష్టం కాబట్టి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి సర్వే కోసం వెళ్లేందుకోసం అవకాశం ఉంటుంది. అదే విధంగా ఒకవేళ దానికి సంబంధించినటువంటి అడ్రస్ తప్పుగా కొడితే పూర్తిగా ఆ దరఖాస్తు మళ్ళీ ఎవరైతే లబ్ధిదారులుగా అప్లై చేసుకున్నారో, దరఖాస్తుదారులు ఉన్నారో అక్కడికి మళ్ళీ వెళ్లేందుకోసం అవకాశం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసాం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల విషయంలో కూడా ఇదే విధంగా, అంటే వాళ్ళు ఇల్లు మారిపోయారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కలవలేదు. దాంతో చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులు అంటే దరఖాస్తుదారులు అర్హులుగా ఉన్నప్పటికీ వాళ్ళకు సర్వే జరగలేదు. దాంతో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటువంటి లాటరీలో తలిగేటువంటి అదృష్టాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే అధికారులు వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అధికారులు ప్రత్యేకంగా కేటాయించినటువంటి ప్రాంతంలోనే ఇవి ఆన్లైన్ లో ఫీడ్ అయ్యేటట్టు చూడాలి. దాంతో పాటు ర్యాండమ్ గా చెక్ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేటర్లు పర్ఫెక్ట్ గా అప్లోడ్ చేస్తున్నారా లేదా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా వీటన్నింటినీ వాపస్ తీసుకొని మళ్ళీ భద్రపరచడం కోసం అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది మాత్రం కొంత ఆక్షేపించదగ్గ విషయం. అదేవిధంగా
భవిష్యత్తులో ప్రభుత్వానికి గానీ ఇటు ఎవరైతే లబ్ధిదారులుగా ఉంటూ దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి గానీ ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి బలరాం. అవునండి, తాజా వార్తకు సంబంధించి దరఖాస్తుదారులు ఎటువంటి ఆందోళన నెలకొంది. మరోవైపు హైతనగర్ ప్రాంతానికి చెందిన దరఖాస్తులు అంటున్నారు. మొత్తం ఎన్ని దరఖాస్తులు అక్కడ అందాయి, దారిలో కొంత మిస్ అయిన కింద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అందులో ఏమైనా మిస్ అయిన ప్రమాదం ఉందా? వాటిని సరిచూసుకుని లెక్క కరెక్ట్ గా ఉందా లేదా తేల్చారు అధికారులు? ఎస్ బలరాం, దీనికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి సర్కిల్ హైదరాబాద్ సర్కిల్ అదే విధంగా వార్డు 13 కు సంబంధించినటువంటి దానిలో మొత్తం 14,000 వరకు దరఖాస్తులు రాగా 8,000 వరకు ముందుగానే వెళ్ళిపోయాయి. మిగతా వాటిని తర్వాత తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన జరిగింది. వాటన్నింటినీ అయితే ఏది కూడా మిస్ కాలేదు, అన్నింటినీ సేకరించాము, అన్నింటినీ సంబంధిత కేంద్రానికి తరలించామని అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దరఖాస్తులు అయితే ఏమాత్రం మిస్ కాలేదు. కాకపోతే ఆ విధంగా ఒక్కసారిగా రోడ్డు పైకి పడిపోవడం, అవన్నీ చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తుంటే తప్పనిసరిగా ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళైతే కొంత ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. తమ దరఖాస్తు పరిస్థితి ఏంటి అనేది ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాంతం పబ్లిక్ మాత్రమే కాదు, సిటీలో ఉండేటువంటి పబ్లిక్ కూడా చూడండి అక్కడ ఆ విధంగా పడ్డాయంటే మనకి కూడా ఎక్కడ వేశారో లేదా వాటిని ఆన్లైన్ చేశారో లేదో అనేటువంటి ఒక బెంగ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్ చేసినటువంటి ప్రతి దరఖాస్తుకు సంబంధిత ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తే చాలా బాగుండేటువంటి అవకాశం ఉందని కూడా కొద్దిమంది దరఖాస్తుదారులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నగరంలో ఉండేటువంటి చాలా డేటా, ఇది నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డేటా దాదాపు నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 20 లక్షలకు పైగా దరఖాస్తులు అభయహస్తం కింద వచ్చాయి. మరొక 5 లక్షల వరకు నార్మల్ దరఖాస్తులు వచ్చాయి, ఇతర దరఖాస్తులు ఫిర్యాదులు రావడం జరిగింది. కాబట్టి అలాంటి వాటన్నింటినీ అందులో చాలా వ్యక్తిగత సమాచారం ఉంది, వాళ్ళ ఏజ్ కానీ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఆధార్ కానీ ఫోన్ నెంబర్లు కానీ అడ్రస్లు కానీ ఈ విధమైనటువంటి ప్రధానంగా చూసుకుంటే వ్యక్తిగత సమాచారం ఉంది. కాబట్టి ఇవి ప్రైవేట్ వాళ్లకు చేతుల్లోకి వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పటికే చూసాం, పోలీసులకు కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టుగా మేము అభయహస్తం కోసం ఫలానా నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పండి అని. అంటే ఆ పేరుతోటి ఓటీపీ వచ్చిందని ఫోన్ చేస్తే ఈ విధంగా ఓటీపీలు చెప్తే బ్యాంకు బ్యాలెన్స్లు కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతర పద్ధతుల్లో కూడా దాన్ని అంతా కూడా అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఇతరుల చేతుల్లో పడితే వాళ్ళ వ్యక్తిగత భద్రతకు కూడా అది ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత గోప్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ డేటాను బయటకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫోన్ నెంబర్లు కానీ అదేవిధంగా వీటిపైన ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఫోటోలు మార్పింగ్ విషయం కానీ వీటన్నింటిలో చూస్తూ ఉంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీనిపైన అయితే కొంత శ్రద్ధ పెట్టాలి. వ్యక్తిగత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో గోప్యత పాటించాలి. ఈ విషయాలు ఇతర వ్యక్తులు క్యారీ చేయకుండా చూడాలి. అదే విధంగా ఇన్ని ఫోన్ నెంబర్లు లక్షలాదిగా ఉండేటువంటి ఫోన్ నెంబర్లు కానీ ఆధార్ నెంబర్లు కానీ బయటికి లీక్ అయితే అది కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన అయితే కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.